హలో అండి, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావ. చెల్లి వాళ్ళ ఊర్లో నా సెకండ్ డే ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేసుకుంటా. బ్లాగ్ అయితే చివరి వరకు చూడండి, బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను. హైప్ ఆప్షన్ ఉంటుంది కదా, హైప్ కూడా ఇవ్వండి. ఎర్లీ మార్నింగ్ అందరిగా వచ్చిన రిలేటివ్స్ ఉంటారు కదా, తలా ఒక పని చేయడం అయితే స్టార్ట్ చేశారు. నేనైతే లేచి ఇంకా పెద్దవాళ్ళందరూ పనిచేస్తున్నారు కదా, నాకైతే ఇంకా ఆప్షన్ లేదు చేయడానికి. లేచి ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. మీకు నేను వెళ్ళిన ఊరు అయితే చెప్పలేదు. ఊరి పేరు అయితే వజ్రాలపాడు తండా, సిరిగిరిపాడు దగ్గర. సిరిగిరిపాడు ఎక్కడ అని అనుకుంటారేమో, మాచర్ల వెల్దుర్తి అటు సైడ్ ఉంటది అనమాట. ఈ ఊరు గురించి కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఉదయాన్నే అయితే అందరు లేచి ముచ్చట్లాడుకుంటున్నారు కదా, మా పెద్దమ్మ అయితే ఇంకా నిద్ర లెగవలేదు. నైట్ పడుకునేసరికి 12 అయింది అనమాట. అందుకని ఇంకా మార్నింగ్ ఎర్లీగా లెగవట్లేదు. మా చిన్నమ్మాయి లేచింది, ఇంకా మా అమ్మేమో తనకి టీలో బిస్కెట్లు ముంచి తినిపిస్తుంది అనమాట. వచ్చి కూర్చున్నామో లేదో ఇంకా భోజనానికి అయితే పిలుస్తుంది. రిలేటివ్స్ అందరు కూడా ఒకే ఊర్లో ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి తినాలో అర్థం కాదు కదా, అందరు వచ్చి పిలుస్తారు గానీ ఇంకా వెళ్ళకపోతే మళ్ళీ ఫీల్ అయిపోతారు. ఫస్ట్ అయితే మా రెండో మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వెళ్ళి బిర్యానీ చేసినా పలావ్ చేసినా కూడా రొట్టెలు అయితే కంపల్సరీ చేస్తారనమాట. ఉన్న 2 రోజులు అయితే 3 పూట్ల ఇంకా మటనే తిన్నాము. అదే 2 రోజుల పాటు చికెన్ కనుక తినుంటే ఈసారి మళ్ళీ హాస్పిటల్ బెడ్ మీద ఉండేది. మొన్ననే ఫీవర్ వచ్చి తగ్గింది కదా. మటన్ అయితే ఏం కాదు, మా అత్తమ్మ అయితే చాలు అనేదాకా పెడతానే ఉంటది అనమాట. మా పిల్లలైతే తినటానికనే వచ్చారే గాని అసలు వీళ్ళు అన్నం కూడా తినట్లేదు సరిగ్గా. ఇంటి దగ్గర మటన్ చికెన్ అడుగుతా ఉంటారు, తీసుకొచ్చి పెడితే నిజంగా చాలా బాగా తింటారు. ఇక్కడ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అసలు తినట్లేదు అనమాట. ఇంకా రొట్టెలు తిన్న వెంటనే మళ్ళీ పలావ్ అయితే పెట్టేశారు. నిజంగా పలావ్, మటన్, రొట్టెలు అన్ని చాలా బాగా కుదిరింది అనమాట. కంపల్సరీగా ఇంకా థమ్స్అప్ అయితే ఇస్తారనమాట. నేను తాగను, కానీ తాగను అంటే మళ్ళీ ఏమంటారు అని కొంచెం అయితే లైట్ గా తాగాను. కొన్ని అయితే ఇంకా పక్కన మా చెల్లికో ఎవరికో ఒకరికి ఇచ్చేసాను అనమాట. నా పక్కన కూర్చుంది అయితే మా సిస్టర్, అంటే మా చిన్నమ్మ వాళ్ళ కూతురు అనమాట. తమ్ముడు వాళ్ళైతే ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసి మరి వాళ్ళ ఇంటికి లేచారు. చెల్లి వాళ్ళ అత్త మామూలు చూపిలేదు కదా, ఇక్కడ ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళే మా చెల్లి వాళ్ళ అత్త మామూలు అనమాట. అంటే సొంత మా మావయ్య వాళ్ళే, సొంత మా మావయ్య కొడుకే ఇచ్చి ఇంకా మ్యారేజ్ అయితే చేశారు. తినేసి అందరు ఇంకా ఈ పూరీల దగ్గరకు వచ్చేసి ముచ్చట్లాడుకుంటున్నారు అనమాట. మా అమ్మ వాళ్ళకి 2 చెల్లెలు ఉంటారు కదా, ఇద్దరు ఇంకా ముగ్గురు కలిసి ముచ్చట్లాడుకుంటారు. అక్కడ ఎల్లో టీ షర్ట్ లో ఉన్నారు కదా, తనే ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట. వీళ్ళ చెల్లి ఏదో ముచ్చట చెప్తుంటే ఇంకిద్దరు అక్క చెల్లెలు ఇంకా కలిసి నవ్వుకుంటున్నారు. లేక కలిసారు కదా, ఇంకేవేవో మాట్లాడుకుంటా ఉంటారనమాట. ఇంకా అవన్నీ మనం వినలేం కాబట్టి నేనైతే కాసేపు వీడియో తీసుకొని ఇంకా పక్కకైతే వెళ్ళిపోయాను. మా చిన్నమ్మ అయితే వాళ్ళ అక్క చెప్తుంది ఏంటో ఇంట్రెస్ట్ గా వింటుంది. సోది చెప్పినా కూడా ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్ గా వింటారు, నవ్వుకుంటారు. అటు సైడ్ మాత్రం ఎండలు అసలు మామూలుగా లేదు. 2 రోజుల పాటు మాత్రం అసలు ఇంకా వేడి గాలికి బట్టలు కూడా ఇంకా వేడి అనిపిస్తుంది. ఇంట్లో సామాన్లు, వాటర్ అన్ని కూడా వేడిగా అనిపిస్తుంది అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామనే గానీ చుట్టంతా బండలే కదా, అయినా వేడి సెగలు వస్తూనే ఉన్నాయి. మా సైడ్ అయితే అంతా మామూలుగా మాగాని ప్రాంతం అంటారు కదా, సో అలా ఉంటది అనమాట. కారంపూడి అటు సైడ్ దాటితే గనక అంతా ఇక మెట్ట ప్రాంతం అనమాట. అందరు మిరప గాని పత్తి అలాంటివి వేస్తారు. మా చెల్లి వాళ్ళైతే ఇంకా ఫుల్ మెట్ట అనమాట వాళ్ళ ప్రాంతం అంతా కూడా. ఇంకంత ఎండలో వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటో గాని. మా సైడ్ అయితే అంత ఎండలు లేవు, చల్లగానే ఉంటది. రిలేటివ్స్ అందరు ఇంకా ఒక దగ్గర చేరి సరదాగా మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. మళ్ళీ అందరూ ఏదో ఒక ఫంక్షన్ కో ఏదో ఒక పండగకే కదా మళ్ళీ కలిసేది. అందరు ఇంకెవరి పనిలో వాళ్ళు హడావుడిగా బిజీగా ఉంటారు. ఇలా ఏదైనా పండగ జరిగినప్పుడు మాత్రం అందరు గ్యాదర్ అయిపోయి పలకరించుకోవడం, మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇంకా బాధలు కష్టాలు ఇంకా అన్ని చెప్పుకుంటా ఉంటారు కదా. సో అందరూ అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేరి మాట్లాడుకుంటున్నారు అనమాట. అయితే ఈ ఊరు గురించి కొన్ని విషయాలు చెప్తానని చెప్పాను కదా. ఈ ఊరు చుట్టూ కూడా ఇంకా అడవి అయితే ఉంటది. అడవి ప్రాంతం అంతా కూడా మన శ్రీశైలం అడవికి ఇంకా అవన్నమాట జాయింట్. ఈ అంటే నల్లమల్ల ఫారెస్ట్ అంటారు కదా, సో దానికి సంబంధించిన అడవులన్నీ కూడా ఈ ఊరి చుట్టూ ఉంటది అనమాట. చాలా సార్లు అయితే ఈ ఊర్లో పుల్లు కూడా తిరిగినాయి అంట, నాకు తెలియదు. నేను కూడా వేటి న్యూస్ పేపర్లు చూశాను. పులులు అంటే మామూలుగా ఊళ్ళోకి ఏం రావు గానీ వీళ్ళైతే గేదెల్ని మామూలుగా మనిషి అయితే వెనకాల వెళ్ళరనమాట, అలాగే వదిలేస్తారు. అవే మేత మేసి సాయంత్రానికి ఇంటికి వస్తాయి కదా, అలా వదిలేసిన 2-3 గేదెలను అయితే తినేసినాయి అంట పులులు.
నేను వేటి న్యూస్ లో కూడా చూశాను. అంతా మామూలుగా నల్లమల్ల ఫారెస్ట్ కదా వీళ్ళ ఊరు చుట్టూ ఉండేది, కాబట్టి చాలా సార్లు అయితే పులులు తిరిగినాయి కూడా. ఫారెస్ట్ అధికారులు ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడు కాపలాగా ఉండరు కదా. సో ఇలా జరిగిన తర్వాత వాళ్ళు ఇంకా సీసీ కెమెరాలు పెట్టడం ఊళ్ళో గానీ ఇంకా అడవుల్లో గానీ ఇంకా అలా చేశారనమాట. చాలా సార్లు అయితే ఊళ్ళో కూడా వచ్చిద్దేమోనని వీళ్ళు కూడా భయపడ్డారు. నైట్ ఇంకా జర్నీలో ఎప్పుడైనా చేసినప్పుడు కూడా ఇంకా ఎదురుగా వచ్చి నుంచునేదంట పులి. అందుకని ఇంకా ఆ ఊరోళ్ళు అయితే ఇంకా నైట్ టైం ఇంకా ఊరు దాటి బయటకు వెళ్ళడం కూడా మర్చిపోయారు కొన్ని రోజుల పాటు. ప్రెసెంట్ అయితే ఏం లేదనుకోండి. ఇదంతా జరిగి దాదాపుగా 1 month 1.5 month అయితే ఆఫ్టర్నూన్ అయితే ఎండ దెబ్బకి తట్టుకోలేక అందరు ఇంకా కూర్చొని థమ్స్అప్లు అయితే తాగుతున్నారు. నాకు కూడా పోసి ఇచ్చారు కానీ నేను సగమే తాగాను. నాకు ఎందుకో ఈ థమ్స్అప్లు అంటే అసలు నిజంగా ఇష్టం ఉండదు తాగాలని. ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా, నేనైతే ఇంకా మా మూడో మావి అనమాట. మొత్తం 4, మా అమ్మమ్మకి 4 కొడుకులు 3 ఆడపిల్లలు. సో టోటల్ గా 7 అనమాట. ఇంకా చాలానే పుట్టారు కానీ అప్పటికి వాళ్ళు పుట్టడం చనిపోవడం అలా జరిగేది కదా పాతకాలంలో. దాదాపుగా 12 మందిని కనేవారు అనమాట. ఎంత మందిని కంటే అంత బలగం అని అప్పుడు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదనుకోండి, ఇద్దరిని చూసుకోవడమే కష్టంగా అయిపోతుంది. ఇక్కడ మా మావయ్య ఏమంటున్నారంటే మంజులి రమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నారు. కాకపోతే ఇంకా సబ్స్క్రైబ్ అని పలకడం రావట్లేదు. అంటే వాళ్ళకి స్టడీ లేదు. పాతకాలంలో ఎక్కువగా చదివించేవాళ్ళు కదన్నమాట. వాళ్ళకి అంత తెలివి లేదు, స్కూల్ కి పంపించాలి చదివించాలి అని. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఆవులు అయితే ఉండే. మా తాతయ్యకి అయితే దాదాపుగా 100 ఆవులు మేకలు ఇలా ఉండేవి అనమాట. ఇంకా పిల్లల్ని మేకల్లోకి ఆవుల్లోకి పంపించేవాళ్ళు. వాటి నుంచి వచ్చిన పాలు పెరుగు అమ్మేసుకొని ఇంకా నెయ్యి కూడా అమ్మేవాళ్ళు అనమాట. ఇంకా అలా పిల్లల్ని పోషించుకోవడం, వాళ్ళు ఇంకా అలా ఉండడమే తప్ప పిల్లల్ని చదివించాలి జాబ్లు వస్తాయని వాళ్ళకంత అయితే లేదు. ప్రెసెంట్ అయితే ఇంక అందరు మారిపోయారు అనుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని చదివిస్తున్నారు కదా. అదే ఆ కాలంలో గనక కనీసం ఒకరు ఇతని చదివించినా కూడా, కొంచెం చదువున్నా కూడా అప్పుడు జాబ్లు అయితే కంపల్సరీ వచ్చేవి కదా. అంటే అప్పుడు ఎవరు చదువుకునే వాళ్ళు కాదు. వచ్చిన ఒక 2, 3, 5 వరకు చదివినా కూడా వాళ్ళకి జాబ్లు అయితే వచ్చాయి. ఇంకా నైట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటిలోనే ఇంకా రెడీ అయిపోయాను అనమాట. అమ్మ వాళ్ళ ఇల్లు ఒకసారి చూపిస్తాను. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మా అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది, ముసలావిడ కదా, సపరేట్గా ఉంటుంది. సో అంత నీట్గా సర్దుకొని ఉంది. ఆల్రెడీ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ కూడా చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇంకా బయట అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేరి అందరూ ముచ్చట్లు ఆడుకుంటున్నారు. నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అర్థం కాలేదు. లేచిన దగ్గర నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అనమాట. అంటే పూరీలు ఎవరికైనా అట్రాక్షనే కదా. చెల్లి వాళ్ళ ఇంట్లో కూడా రిలేటివ్స్ అందరు ఉన్నారు కదా, ఇంకా అక్కడ స్పేస్ లేదనమాట. అందుకని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా వచ్చి అక్కడే పడుకోవడం అక్కడే కూర్చోవడం అయితే చేశాను. దీని వస్తుంది కదా, దీనైతే మా చిన్నమ్మ కూతురు, ఏజ్ అయితే 20 ఉంటుంది, కాకపోతే కొంచెం షార్ట్ అనమాట. ఇంకా నైట్ అయితే మేమందరం రెడీ అయిపోయి మా బంజారా డ్రెస్ ఒకటి ఉంటేను వేసుకుందామని ట్రయల్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ అయితే మా అమ్మకి వేసామన్నమాట. మా అమ్మకి అయితే నిజంగా అంతగా సెట్ కాలేదు కదా. ఇది మా బంజారా వాళ్ళ ఏదైనా మహాలక్ష్మి పండుగ లాంటివి చేస్తారు కదా, అప్పుడు వేసుకునేదన్నమాట. ఇదైతే ఒక్కొక్కటి చేయించడానికి దాదాపుగా 5-6 వేలు అయితే అవుతుంది. ఈ టోటల్ అంటే తల మీద ఉన్నది ఇలా వేసుకున్నది అంతా కూడా టోటల్ అయితే 7-8 వేలు అవుతుంది అనమాట. ఇది ఎవరు పడితే వాళ్ళు చేయరు. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే ఇదంతా చేత్తోనే చేయాలి. ఫుల్ అంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట, మిషన్ల మీద చేసేది అయితే కాదు. ఇంకా దీని మీద బొట్టు సెట్ అవుతుందని మా అమ్మ అయితే ఫుల్ గా ఒక పెద్ద బొట్టు అయితే పెట్టుకుంది. కానీ ఇంకా వెనకాల మాత్రం మిర్రర్స్ తో చాలా బాగుంది కదా. ఇలాంటిది అయితే ఫుల్ గా ఒక డ్రెస్ అయితే ఉండేది. ఒకప్పుడు లేడీస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు గానీ యంగ్ వాళ్ళు గానీ అందరు వేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు వేసుకోవట్లేదు, చూద్దామని కూడా ఎవరు కనిపించట్లేదు. అక్కడొక్కళ్ళు కనిపిస్తున్నారని. ఇప్పుడు అందరూ శారీస్ కట్టుకుంటున్నారు కానీ అప్పుడు అసలు శారీసే కట్టుకునే వాళ్ళు కాదు. ఫుల్ చేతుల నిండా కూడా వైట్ పెద్ద పెద్ద బ్యాంగిల్స్ అయితే వేసుకునేవాళ్ళు. అలాగే మిర్రర్ వర్క్ తో వచ్చే బ్లౌజ్ గానీ ఇంకా వర్క్ లంగా గానీ ఇంకా అలా వేసుకొని ఇంకా మెళ్ళో గానీ చాలా వేసుకునే వాళ్ళం. అది బంజారా డ్రెస్ అని అంటారు. ఇప్పుడైతే పెద్దగా వేసుకోవట్లేదు. ఇలా సింపుల్ గా స్టైల్ గా ఒకటి చేయించుకుంటున్నారు. ఎప్పుడైనా ఫెస్టివల్స్ కి ఇంకా ఏదైనా మహాలక్ష్మి పండుగకి బంజారా వాళ్ళకి ఇంకా సంబంధించిన ఐడెంటిఫై అనేది ఉండాలి కదా. అందుకని ఇలా 2 అయితే చేయించుకొని ఇంకా సింపుల్ గా ఇలా వేసుకోండి. ఆ డ్రెస్ మొత్తం కూడా ఇంకా చేయించుకొని వేసుకోవాలంటే దాదాపుగా 10,000 ఉండాలి. అప్పుడైతే అన్ని డ్రెస్సులు ఉండేవి కాదు. ఒకళ్ళకి వచ్చేసి ఒక 2 జతలు మాత్రమే ఉండేదన్నమాట. మా అమ్మ వేసుకున్న తర్వాత ఇంకా మా చిన్నమ్మకైతే వేసి చూపిస్తాం. మా చిన్నమ్మకైతే
బాగా సెట్ అయింది అనిపిస్తుంది నాకైతే. కొంచెం సన్నటి మనిషి కదా, హైట్ వైట్ కలర్ కదా, చిన్నమ్మకైతే బాగా సెట్ అయింది అని నేను అనిపిస్తున్నాను. నాకైతే తెలుగులో వీటిని ఏమంటారో నిజంగా తెలియదు. మా అమ్మని మా చిన్నమ్మని మాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగాను, వాళ్ళకు కూడా తెలియదు అనమాట. మా లాంగ్వేజ్ లో అయితే ఈరణ పాట అని అంటారని ఎవరో కమెంట్ చేశారు. మామూలుగా మీరు బంజారా వాళ్ళేనా అంటే తెలుగు వాళ్ళేనా నాకు తెలియదు, ప్లీజ్ ఒకసారి చెప్పరా అన్నారు. మేము బంజారా వాళ్ళంటే తెలుగు వాళ్ళం కాదు, బంజారా అంటే లంబాడి వాళ్ళు అలా అంటారు కదా, సో అదన్నమాట. మాది లాంగ్వేజ్ అయితే తెలుగు కాదు, వేరే లాంగ్వేజ్ అన్నమాట. కాకపోతే తెలుగు మాట్లాడతాము, అంటే మన ఆంధ్రాలోనో లేదంటే తెలంగాణలో అందరూ ఇంకా తెలుగు మాట్లాడతారు. చిన్నప్పటి నుంచి స్టడీ అంతా కూడా ఇంకా తెలుగే కదా, హాస్టల్స్ లో ఉంటాము, కాలేజ్ డేస్ లో కానీ ఇంకా అంతా తెలుగే మాట్లాడతారు కాబట్టి మాకు తెలుగు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. సో మేమైతే బంజారా వాళ్ళం, తెలుగు వాళ్ళం అయితే కాదు, కాకపోతే తెలుగు కూడా మాట్లాడగలం. చాలా సార్లు కూడా ఈ విషయం చెప్పాను, అయినా ఒకరు కామెంట్ అయితే పదే పదే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మా చిన్నమ్మ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా నా టైం వచ్చేసింది. నిజంగా చాలా బరువు ఉంది ఇది మొత్తం కూడా. ఇంకా చిన్న చిన్న పూసలతో ఇంకా మిర్రర్స్ తో ఇలా గవ్వలు ఉంటాయి కదా, ఫుల్ గా గవ్వలతో అయితే డిజైన్ చేసి వేశారనమాట. చూడడానికి అయితే సింపుల్ గా వెయిట్ లెస్ గా అనిపిస్తుంది, కానీ నేను వేసుకునేసరికి బరువు ఏంటనే తెలుసు. ఇంకా అందరూ బ్యాక్ ఎందుకు తిరుగుతున్నారంటే బ్యాక్ కే మోడల్ బాగుంది కదా, అందుకని ఇంకా వెనకాల తిరిగి చూపిస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా మా చిన్నమ్మ కూతురికి అయితే వేసి చూపిస్తున్నారు. ఇది ఒక హ్యాపీనెస్, ఇంకా వేసుకోవడం ఇంకా ఎలా ఉందని చూసుకోవడం. మా చిన్నమ్మ కూతురు అయితే కొంచెం సన్నగా ఉంది కదా, కప్ప తనకు కొంచెం మొయ్యలేకపోయింది, అలాగే పొడుగు కూడా అయిందన్నమాట. మామూలుగా ఇది మామూలుగా మాలక్ష్మి పండగకి ఎందుకు వేసుకుంటారు, జెంట్స్ అయితే మామూలుగా ఇలా మీ పెద్దది ఉంది కదా అదైతే వేసుకుంటారు, లేడీస్ అయితే తల మీద ఉంది కదా అది పెట్టుకొని దాని మీద వాళ్ళ అమ్మోరు ఏదో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళని పెట్టుకోవడము, లేదంటే ఇంకా పూజకు సంబంధించిన వస్తువులు కానీ పొంగలు చేసినప్పుడు అది కానీ మొత్తం ఇంకా తల మీద అయితే ఇలా పెట్టుకుంటారు అనమాట. ఇలా పెట్టుకొని ఇంకా కాసేపు పూజ దగ్గరికి వెళ్ళి చేసుకొని వచ్చిన తర్వాత తీసేస్తారు. మొత్తం డే మొత్తం క్యారీ చేయాలంటే మాత్రం చాలా కష్టం, చాలా బరువు ఉంటది కదా, క్యారీ చేయలేదు. ఇది కుట్టాలి అంటే మాత్రం చాలా పేషెన్స్ ఉండాలి, ఫుల్ హ్యాండ్ వర్క్ అనమాట, మిషన్ మీద కుట్టేది కాదు ఇది. చిన్న పూసల్ని కుట్టాలంటే చాలా ఓపిక. మా ట్రైల్స్ అన్ని అయిపోయిన తర్వాత నైట్ అయితే మా రిలేటివ్స్ వాళ్ళకి ధోతి ఫంక్షన్ ఉంటేను ఇంకా అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంట్లో సెకండ్ డే మొత్తం ఇలా గడిచింది అనమాట, మార్నింగ్ నుంచి నైట్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? లాస్ట్ వరకు ఓపిక గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికి, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.